హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. ఈరోజు మల్టీ మిల్లెట్ ఇడ్లీ చేస్తున్నాను. తింటుంటే తినాలనిపించే రుచితో మెత్తగా దూదిలా ఉండే మల్టీ మిల్లెట్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మల్టీ మిల్లెట్ ఇడ్లీ తయారు చేయడానికి నేను ఈ మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వను తీసుకున్నాను. ఇందులో అరికలు, కొర్రలు, సామలు, వరిగలు, ఊదలు ఈ 5 రకాల మిల్లెట్స్తో తయారు చేసిన రవ్వను తీసుకున్నాను. ఈ చిరుధాన్యాలలో కావలసినన్ని పోషక విలువలు దాగున్నాయి. మల్టీ మిల్లెట్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు: మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ 2 కప్పులు, మినపప్పు 1 కప్పు, క్యారెట్ 1, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, ఆయిల్ కొద్దిగా. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వను, మరో గిన్నెలో 1 కప్పు మినపప్పును తీసుకుని విడివిడిగా 6 గంటలు నానబెట్టాలి. మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వను ఎక్కువసేపు నానబెట్టడం ద్వారా ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు నానబెట్టిన ఈ మినపప్పును ఒక మిక్సీ జారులోకి తీసుకుని మధ్య మధ్యలో నీళ్లు కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. అలాగే నానబెట్టిన ఇడ్లీ రవ్వను కూడా గట్టిగా పిండేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మినపప్పు గిన్నెలో వేయాలి. ఇప్పుడు మినపప్పు రుబ్బును, ఇడ్లీ రవ్వను బాగా కలుపుకొని రాత్రంతా పులియబెట్టాలి. చూడండి, రాత్రంతా ఉంచిన ఈ పిండిని బాగా కలుపుకొని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి కలిపిన ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఈ ఇడ్లీ పిండిలో క్యారెట్ తురుమును కానీ లేదా బీట్రూట్ తురుమును కానీ వేసుకోవచ్చు. కానీ నేను అలా వేయకుండా క్యారెట్ తురుమును ఇడ్లీ పైన మాత్రమే వేస్తున్నాను. అలాగే ఇడ్లీ పాత్రలో 1 గ్లాసు నీళ్లు తీసుకొని ఆ ప్లేట్స్ని జాగ్రత్తగా అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, వేడివేడిగా రుచికరమైన పోషకాలతో కూడిన ఇడ్లీలు రెడీ. సో నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.